108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు, వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది. వాళ్ళ కుమార్ని ఒక దళిత బిడ్డని ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినాం. దళితుడని చెయ్యలే, ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని చదువును గుర్తించి చదువుకున్నవాడు ఈ సమాజానికి ప్రయోజకుడవుతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది. ప్రొఫెసర్ చక్రపాణి గారిని ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించడమంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాదు, తెలంగాణ సమాజానికి ఏమి కావాలనో ఆలోచించగలిగిన శక్తి ఉంది కాబట్టే ఈరోజు వారిని కూడా మనం వైస్ ఛాన్సలర్గా నియమించుకున్నాం. ప్రొఫెసర్ పురుషోత్తంని విద్యా కమిషన్లో ఈరోజు నియమించడము అని అంటే వారు చదువుకున్నారు కాబట్టి. ఇలా విద్యా కమిషన్ను మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటే అక్నూర్ మురళి ఐఏఎస్ ఆఫీసర్ని దానికి నియమించడం ఒక చారగొండ వెంకటేష్ని ఈ యూనివర్సిటీ విద్యార్థిని అందులో సభ్యుడిగా వేసినామంటే ఈరోజు వాళ్ళు చదువుకున్నారు, చైతన్యం ఉన్నది కాబట్టే ఈ సమాజానికి ప్రయోజనం చేకూరాలి అని ఈరోజు బాలలక్ష్మికి కూడా అవకాశం ఇచ్చినామంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఈరోజు దయాకర్ ఇక్కడ ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడంటే ఇక్కడ చదువుకొని ఇక్కడి నుంచి రాణించిన విద్యార్థులు వీళ్ళందరూ. ఈ ఉస్మానియా యూనివర్సిటీ 4వ తరగతో 3వ తరగతో లేకపోతే 2వ తరగతో లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్లను ఉత్పత్తి చేయడానికి కాదు, ఈ తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన మేధా సంపత్తిని ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఆశిస్తున్నాం. అందుకే ఇవాళ మిత్రులారా 21 సంవత్సరాలలో ఐఏఎస్లు ఐపీఎస్లై జిల్లా అధికారులుగా పరిపాలన సాగిస్తున్న ఈ సందర్భంలో ఒకనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 21 సంవత్సరాల ఓటు హక్కునిచ్చి 25 సంవత్సరాలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అర్హత పెట్టారు. ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక కార్యాచరణగా ఒక ఉద్యమంగా ఆలోచన చేయండి. ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే శాసనసభలో 21 సంవత్సరాలు నిండిన యువకులు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండకూడదో ఒకసారి ఆలోచన చేయండి. యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది. ఇవాళ ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాల లోపల ఉన్న జనాభా 65%. ఇదే దేశం యొక్క సంపద. ఈ యువ సంపద, ఈ యువ మేధస్సు ప్రపంచ దేశాలకు ఎగుమతి అయి ఇవాళ అమెరికా సింగపూర్లను అత్యంత ధనిక దేశంగా రాణించడానికి మన వాళ్ళ శ్రమ ఉన్నది, మన వాళ్ళ చెమట ఉన్నది. మరి ఇతర దేశాలకే తమ మేధా సంపత్తిని కరిగించి సంపద గల దేశంగా మారుస్తుంటే మన రాష్ట్రాన్ని సంపద గల రాష్ట్రంగా మనం ఎందుకు మార్చుకోకూడదు? మన యువకులు ఎందుకు మన అభివృద్ధిలో భాగస్వాములు కాకూడదు? ఒకసారి ఆలోచించి. అబద్ధాల సంఘాలు ఉంటాయి, దానికి అధ్యక్షులు ఉంటారు, తండ్రి కొడుకులు. ఆ అబద్ధాల సంఘం చెప్పి అబద్ధాలను మీరు నమ్మకండి. ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని సోషల్ మీడియా అని ఆ మీడియా అని అడ్డగోలుగా సంపాదించింది ఖర్చు పెట్టి అబద్ధాలన్నిటిని కూడా అందులో పెట్టి ఈ మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు సింహాలు ఉన్నాయి, వాటిని మేము చంపుతున్నామని పెట్టారు. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలేయండి. మదర్ ట్రైన్లను బంధించడానికి గోతులు దొవ్వండి. లేని ఏనుగులను లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి, వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు. ఎంతకాలం అడ్డుకుంటారు? ఏది ఇష్టం లేదు వాళ్ళకు. ఏదన్నా మనం వచ్చినాక చేస్తా అన్నది ఏదన్నా ఇది మంచిగా ఉంది, ఇది బాగుంది అన్నారా? గంజాయి డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ అని తెచ్చినాం, అది ఎందుకని రద్దు చేయండి అన్నారు. చెరువుల పేరు మీద ఫామ్ హౌస్ల పేర్ల మీద చెరువులు ఆక్రమించుకొని గంటిపేట ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లను ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకుంటే కూలగొట్టడానికి హైడ్రా తెచ్చిన. లేదు హైడ్రాని కూలగొట్టండి అంటారు. మన వరదలు వచ్చినప్పుడు సామాన్యులు చెప్తారు, సార్ మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినా, మా టీవీలు ఫ్రిడ్జులు మంచాలు మా ఆస్తి అంతా తడిచిపోయింది,
ఏం చేయాలి సార్ అని. సన్న బియ్యం ఇస్తే ఇచ్చేదే లేదండి, రేషన్ కార్డు ఇస్తే వద్దండి. ఏది చేసినా వద్దంటురు. ఈ వద్దనేటోళ్ళని ఏమనాలో మీరే చెప్పుర్రి. ఏదన్నా ఒక్కటన్నా అభినందించినా 20 నెలల్లో అన్ని ఇచ్చిపెట్టుండ్రి. వైస్ ఛాన్సలర్ నియమించిన మంచి పనే కదా, రిక్రూట్మెంట్ ఇవ్వమని అనుమతించిన మంచి పనే కదా. గలీజ్ అలవాట్లు ఉన్న గంజాయి డ్రగ్స్ను రద్దు చేయాలి, ఈపులు ఇరగొట్టాడని చెప్పినా అది అయితే మంచి పనే కదా. ఇవి కూడా అభినందించకుండా నన్ను తిడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళ దుఃఖం ఏంది? మీకు వాళ్ళతో ఉన్న లాలుచేంది గంజాయి అమ్మేటోళ్ళతోని, డ్రగ్స్ అమ్మేటోళ్ళతోని. దీపావళి పండుగ కంటే దావత్ చేసుకున్నాడంట బామ్మరిది. మేము దీపావళి పండుగకు చిచ్చుబుట్లు కాల్చుకుంటే వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని దావత్ చేసుకున్నాం. అందులో పట్టుకుంటే డ్రగ్స్ తీసుకున్నవాడు దొరికిండు. అట్లెట్లా పట్టుకుంటారు అంటాడు. అంటే డ్రగ్స్ తీసుకుంటే పట్టుకోవద్దా? మీరే చెప్పుర్రి. వద్దు అని అంటే వదిలిపెడదాం. మరి మీరు అందరు కలిసి తీర్మానం చేస్తే గంజాయి డ్రగ్స్ తీసుకోవచ్చు, మనం ఏమనొద్దు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినట్టు మరి అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే నాకు చూపియ్యరు. ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు. ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది. లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయిగా అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. ఎందుకంటే చదువుకోవద్దు. వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే. ఇక్కడ కంచగచ్చిబౌలి భూములు మనం మీరు చూసిండొచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు. అందులో రేవంత్ రెడ్డి గారు దుర్మార్గంగా 100 ఎకరాల అడవులు నరికేస్తుంటే ఇక్కడ ఉన్నోళ్ళు పట్టించుకోలేదు, ఇక్కడ ఉన్నోళ్ళు వేసలేదు. ఇక్కడున్న ప్రభుత్వమే అర్ధరాత్రి బుల్డోజర్లు పెట్టి మొత్తం జంగలు పెట్టేస్తుంటే సుప్రీంకోర్టు చూసింది. ఇక్కడ ఉన్నోళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎలుకలేరు, పలకలేరు, ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు. సుప్రీంకోర్టు చూసి సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి ఆ కమిటీ తీర్పు చెప్పింది. ఏమని? ఇందులో 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, దీన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా పరిశోధించాలి అని రిపోర్ట్ ఇచ్చింది. కానీ రిపోర్ట్ ఇచ్చి 6 నెలల కేంద్ర ప్రభుత్వం ఏమైనా వేస్తుందా? చేయదు. ఎందుకు? బడే బాయ్ చోటే బాయ్, బడే మియాతో సుబానలా చోటే మియా మాషాల్లా అంటారు కదా, అట్లున్నది కథ ఈరోజు. అంటే పైన ఆయన కథ ఆయనది, కింద ఆయన కథ కింద ఆయన. ఎట్లుంటే అంటే ఇద్దరికి చాలా పోలికలు ఉన్నాయి. బడా మోడీ చోటా మోడీకి చాలా పోలికలు ఉన్నాయి. పైన బడా మోడీ, ఇక్కడ చోటా మోడీ. పైన ఆయన అంటాడు 2 కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు. ఎవరు? మోడీ గారు. సంవత్సరానికి 2 కోట్లు. ఇక్కడ ఆయన ఏం చెప్పాడు? 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. పెద్దగా చెప్పాలి, చిన్న చెప్పాలి కాబట్టి ఆయన 2 కోట్లు అంటే 2 లక్షలు అన్నాడు. ఆయన ఇయ్యలే, ఈయన ఇయ్యలే. ఇప్పుడు మొత్తం ఎవరైనా గట్టిగా మాట్లాడితే మొత్తం ఎక్కడికక్కడ పిలవన్న లోపలేసుడు, వాళ్ళని నువ్వు మాట్లాడతావా నా మీద అని చెప్పి కేసులు వేసుడు, పోలీసు వాళ్ళని ఇంటికి పంపించుడు, బెదిరించుడు, ఇది తప్ప ఇంకోటి శాతం ఎత్తలేదు. అట్లాగే పైన ఏం చెప్పిన పెద్ద మనిషి 10,000 లక్షలు ఇస్తా అన్నాడు. అన్నారా లేదా? మర్చిపోయారు మీరు. 11,000 12,000 అయిపోయింది. 15 లక్షలు ఇస్తా అన్నాడు. ఈయన 15,000 ఇస్తా అన్నాడు రైతులకు. ఆయన 15 లక్షలు అంటే ఈయన మరి 8 లక్షలలో మాట్లాడితే బాగుండదని ఎకరానికి 15,000 ఇస్తాను ఈయన కూడా అన్నాడు. అది రాదు, ఇది రాదు. 15 లక్షలు రాదు, 15,000 కూడా రాదు. అట్లా చూసుకుంటే పోతే బడా మోడీకి చోటా మోడీకి చాలా ఉన్నాయి. ఇద్దరు కూడా విమర్శ చేస్తే ఊరుకోరు. ఆయన ఈడీ పంపుతాడు, ఈయన ఏసీబీ పంపుతాడు. ఆయన నేను గట్టిగా మాట్లాడినాం అనుకో, ఫార్ములా ఇల్లు కేసు పెట్టింది నా మీద. అరే నేను ఖుల్లా చెప్తున్నాను అబ్బాయి, హైదరాబాద్ కోసం ఒక మంచి పని చేసిన దానికోసమే తాపత్రయపడ్డ తప్ప అందులో అవినీతి లేదు, మన లేదు అని చెప్తే ఇల్లు లేదు, కేసు పెట్టారు. ఇది నేను ఓపెన్గా చెప్పిన, రేవంత్ రెడ్డి సాబ్ నీకు బాగా కోపం నా మీద, ఒక పని చేయి, నేను ఈ కెమెరాలన్నింటిని కూడా కూర్చుంటాను, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి ఆ లైట్ ఒక్కటి కాదు ఇట్లా చెప్తే ఒకరినొకరు కాపాడుకుంటారు. ఈయన అక్కడ బామ్మర్దికి వర్కిస్తే పాడుకుంటారు, ఈయన అక్కడ బామ్మర్దికి వర్కిస్తే ఆయన ఇక్కడ బీజేపీ ఎంపీకి వర్కిస్తాడు. మొత్తానికి ఇద్దరు అలై బలై చేసుకొని ఆటలు అరటిపండు మాత్రం రాహుల్ గాంధీ ఎప్పుడో దెబ్బ పడుతుంది. ఇవాళ నేను చెప్తున్నా, యాది పెట్టుకోరు, ఎప్పుడో దెబ్బ పడుతుంది రాహుల్ గాంధీకి, తెలియకుండానే పడుతుంది అది కూడా పాపం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈయన నా మనిషి అనుకుంటాడు, మోడీ గారేమో ఈయన నా మనిషి అనుకుంటాడు. ఇక ఆటలు అక్కడ నడుస్తూ ఉన్నది ఢిల్లీలో. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు పరిపాలన చేసినప్పుడు ఆర్మూర్ ఎట్లుండే, ఆర్కేపురం ఎట్లుండే, మొత్తం తెలంగాణ ఎట్లుండే నాకంటే బాగా మీకే కనబడతా ఉన్నది. ఎన్నికల ముందు చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు జాతరనే జాతర, ఏం జాతర? హామీల జాతర.
డిక్లరేషన్ల జాతర, అబద్ధాల జాతర, ఎక్కడికక్కడ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చెప్పిండ్రు ఎన్నికలకు ముందు హామీల జాతర, అబద్ధాల జాతర, డిక్లరేషన్ల జాతర. ఎన్నికైపోయినాక ఏమన్నది అలా చెప్పుల జాతర. ఏడ చూసినా చెప్పులు కనబడుతుంది లైన్లలో. మొత్తం యూరియా కోసం కిలోమీటర్ల లైన్లు. కొత్త సినిమా రిలీజ్ అయితే ఉరుకుతారు చూడు, తలుపులు తెరవంగానే ఒక అట్లా ఉరుకుతారు రైతులు. ఇవాళ ఒక్కొక్క దగ్గర తలుపులు బంద్ పెట్టి ధన్మని తెరిస్తే ఎగవడు ఉరుకుతున్నారు ఒకళ్ళ మీద ఒకరు. అలా కుంటోళ్ళు ఉన్నారు, పాపం నడవరాని వాళ్ళు ఉన్నారు, వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇవాళ మొత్తం అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. ఆలోచించండి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనం ఆదమరిచినాం కాబట్టి వచ్చింది. ఇవాళ పొద్దున తమ్ముడు నాకు అలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు. బడంగపేటలో మా అక్క అద్భుతంగా లైబ్రరీ కట్టిందని ఆ తమ్ముడు ఫోటో వీడియో తీసి అద్భుతమైన వీడియో పెట్టిండు. ఎంత బాగా కట్టిరు లైబ్రరీ అని. ఆ తమ్ముడికి నేను ఏం చెప్పినా అంటే, తమ్ముడు ఈ ఒక్కటే పని కాదు, ఇంకా చాలా పనులు చేసినాం. అటువంటి లైబ్రరీలు మా అక్క చాలా కట్టింది. కానీ దరిద్రం ఏంటంటే మేము చెప్పుకోలేదు. మేము చెప్పలేదు, మీరు చెప్పలేదు. ఏమున్నత్తి అని కనబడతలేదా, ఎదురుగా లేదా, కళ్ళకి ఎదురుగా లేదా అని మనం అనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు ఎక్కించిన మాటలు ఎన్నెన్ని మాటలు చెప్పారు. ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉన్న నివాసంలో 150 రూమ్లు ఉన్నాయన్నారు. బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు. బుల్లెట్ ప్రూఫ్ ఏమో ఉన్నాయన్నారు. మళ్ళీ మొన్న పాపం బట్టి విక్రమార్క గారు ఇప్పుడు అల్లు ఉంటాడు. మొన్న ఆయన అడిగిండు టీవీ నైన్, ఆయన ఏమడిగిండు? ఏమాయ సార్ మరి 150 బాత్రూములు బాగా ఎంజాయ్ చేస్తున్నావా, బంగారు బాత్రూములు చూస్తున్నావా అంటే హెహెహెహె నవ్వుతుంది. అంటే ఎట్లా అంటే ఎన్నికల ముందు ఏది పడుతుంది ఉర్రాలి, నోటికి ఎంత వస్తే అంత, ఏది పడుతుంది ఎట్లు పడుతుంది. ఎందుకంటే ఈజీగా నమ్ముతురు. ఇదిగో పులి అంటే అది ఒక ఆడ ఉన్నదేంది నిజం ఎవరికి తెలియదు. కానీ ఇవాళ మరి బట్టి విక్రమార్క నాకు కూడా కనబడ్డాడు అసెంబ్లీలో. నేను అడిగినా, అన్న మరి 150 రూమ్లలో ఏ రూమ్లో అంటున్నావే అని అడిగిన. మరి 150 రూమ్లు ఉన్నాయి కదా అంటే ఆహాహాహా నవ్వుతుంది. ఏమనాలి మరిగా? పాపం బట్టి అన్న మంచోడే అని చెప్పి ఇడిచిపెట్టిన నేను. కానీ అసలు ఈయన రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పిండే ఎలక్షన్లకు ముందు, ఒకటా రెండా? కేసీఆర్ ఏం చెప్పిండు? ఒక ముసలోనికి ఇస్తుండు, ముసలమ్మకి ఇస్తుండు పెన్షన్, నేను ఇద్దరికి ఇస్తా, ముసలోనికి ముసలమ్మకు ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. వచ్చినాయా మరి 4000? ముసలోనికి ముసలమ్మకు అందరికి వచ్చినాయా? అత్తకు 4000, కోడలకు 2500 వచ్చినాయా? 100 రోజుల్లోనే అన్ని బట్టిగారు చెప్పిన చూడు. ఆ గ్యారంటీ కార్డు చాలా విలువైంది, భద్రపరుచుకోండి, దాచిపెట్టుకోండి, 99 రోజులు దాచిపెట్టుకోండి, 100వ రోజు మేము వస్తాం, అది తీసుకుంటాం, మీకు తెల్లారి నుంచే పథకాల వరద వారుతుందని చెప్పిండు. పారుతున్నాయా పథకాల వరద? వస్తున్నాయా? ఓ పెట్టిరిగా ఓ ఫ్రీ బస్ అని, ఇక దాని అందమైంది చెప్పరాదు. ఇక ఫ్రీ బస్ అందం నాకంటే బాగా మీకే తెలుసు. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు తిడితే మాత్రం, కేసీఆర్ తిడితే మాత్రం బరాబర్ ఈట్కా జవాబ్ పత్తర్సదండి. నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం. కానీ నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులు యూరియా కోసం నన్నులాడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటా, డ్రామా చేసుకుంటా, నన్ను ఏమనద్దు, నేను మాత్రం తిడతా అంటే మరి ఎందుకు కొడాలి మనం? అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, సరే ఆయన కొట్టుడద్దు, తిట్టడద్దు, ఇక మనం ఒక్కటే పని చేద్దాం ఇప్పటి నుంచి. కేవలం ఒక్కొక్క ఓటు ఆరుమూరులు అయితేనేమి, మహేశ్వరంలో అయితేనేమి, రాష్ట్రంలో ఏ మూలనైతేనేమి, ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఒక్కొక్క ఓటు పరిగేరినట్టు ఏరుదాం. ఏరి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బుద్ధి చెప్పుదాం. ఎక్కువ ఆయాసం పడే అవసరం కూడా ఏం లేదు. మీరు ఒకటే పని చేయండి. నాకు తెలుసు మీ మీద కేసులు పెడతారు, బెదిరిస్తారు పోలీసు వాళ్ళు, ఆగమాగం చేస్తారు, ఫోన్లు చేస్తారు. ఒక పోస్ట్ పెట్టగానే ఏమాయరా తమ్మి నీ ఫ్యూచర్ చెడిపోతుంది, ఎందుకు పెడుతున్నావు అని పోలీసుడు కాంగ్రెస్ కార్యకర్త కంటే ఎక్కువ వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.